నమస్కారం. కొంచెం జరగండి సార్ రాజగోపాల్ అరువట అక్కడ కట్టేశారు తాళ్ళు కట్టారు కదా. ఎన్ని అడుగులు ఉండాలి అనేది పెద్ద స్ట్రక్చర్ కి 3 మీటర్స్. ఈ స్ట్రక్చర్ కి ఎంత ఉంటారు? ప్రకాష్ రాజా గారా ఆప్షన్ 3 శ్రీనివాస వచ్చినప్పుడు ఇక్కడ స్టీల్ వేయాలని ఈరోజు అంటే మా సొంతం చిన్న ఆయన ఉండింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు 50,000 ఎస్సీది కట్ చేశాడు, 1,80,000 పరిమితం చేశాడు. ₹1 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టలే. నేను ఏమంటానంటే ఆ నాణ్యత ఎట్లుండే ఇళ్ళు ఎట్ట కట్టారో చెప్పుకోండి. 3 కిటికీలు తలుపులు కూడా నాకు ఇచ్చేస్తానని చెప్పి సంతకం పెట్టించేస్తున్నారు. నాకైతే కిటికీలు తలుపులు ఏమి ఇవ్వలేదు. అవి అడిగితే మీరు ఇల్లు స్టార్ట్ చేయండి ఇస్తామని చెప్పారు. నాకు కట్టిన డబ్బులే ఇవ్వలేదు వాళ్ళు. ఇంటికి మళ్ళీ నేను అప్పు తెచ్చి మళ్ళీ కట్టి ఇంకా తలుపులు కిటికీలు కూడా ఇస్తారని నాకు నమ్మకం లేదు. వేరే వాళ్ళు కడతానంటేనే ఇచ్చా. రెడ్డి పేరు వచ్చి సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి మన థర్డ్ ఆప్షన్ ఉన్నారా? సురేష్ రెడ్డి గారికి సంబంధం లేదు, మీరు సొంతం కట్టించుకున్నారు. ఓకే, ఆయనకి ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చావా? ఇచ్చాను. ఎంత ఇచ్చారు? బిల్లు పడింది సార్. నాకైతే లెక్క మరి గుర్తు మర్చిపోయాను. పడింది. ఇల్లు అయిపోయిందా? లేదు సార్. ఇల్లు ఎంతవరకు వచ్చింది? నేను బేస్మెంట్ వరకే లేపాను. ఇల్లు కట్టారు. మీ ఆయన ఎక్కడున్నాడు? స్టీల్ ఇచ్చేసారు. 44 తర్వాత డబ్బులకి లెక్కలేదు. రోడ్డు మీద
ప్రభుత్వం మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేయడం ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలు. అధికారులకి కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ఇళ్లలో ఇక్కడ గృహ నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగినాయి, వాటి మీద ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి శాసనసభలో మాట్లాడటమే కాకుండా నాతో కూడా అనేక సార్లు చర్చించడం, దీని మీద ఒక నిర్దిష్టమైన చర్య తీసుకోవాలని చెప్పేసి చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే దీని మీద ప్రభుత్వం తరఫున ఎంక్వైరీ చేపించడం జరిగింది. ఎంక్వైరీలో ఈ జిల్లాలో అవకతవకలు జరిగినాయి అని కూడా రిపోర్ట్ కూడా రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మరి ఈరోజు ప్రత్యక్షంగా వరిగొండ మన గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఎండీ గారు హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ వరిగొండ హౌసింగ్ స్కీమ్ గురించి కనుక ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ మొత్తం 309 ఇళ్ళని ప్రారంభించడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 309లో 133 థర్డ్ పార్టీ కింద, అంటే ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వం దాదాపు ఒక 2.5-3 లక్షల ఇళ్ళని థర్డ్ పార్టీస్కి నిర్మాణం చేయటానికి లబ్ధిదారుల తరపున ఒప్పుకొని లబ్ధిదారుడు, ప్రభుత్వం, ఆ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ఈ ముగ్గురు మధ్య ఒక కాంట్రాక్ట్ చేసి నేరుగా డబ్బులు లబ్ధిదారుడికి వచ్చినా కూడా ఆ డబ్బుల్ని నిర్మాణం చేసిన మేరకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించే ఒక ఒప్పంద పత్రం ద్వారా ఇచ్చి నిర్మాణం చేయించడం జరిగిందని చెప్పేసి ముందుకు సడన్గా మనం చేస్తాము. ఇది ప్రొసీజర్. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు కానీ, వాళ్ళ అహంకారపూరిత ధోరణి కానివ్వండి, వాళ్ళ నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, దోపిడీ ఆలోచన కానివ్వండి, ఈ హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా అబాసు పాలయ్యే విధంగా గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ కార్యక్రమం జరిగిందని చెప్పేసి అందరికీ మనం చేస్తాము. అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించి అనేక రకాల అవినీతి ఇక్కడ జరగటం మనం కళ్ళారా చూసామని చెప్పేసి కూడా మనం చేస్తామని. తప్పకుండా ఇప్పుడు మరి ఆప్షన్ 1 and 2 అంటే లబ్ధిదారులే కట్టుకోవటం, లబ్ధిదారులకి గవర్నమెంట్ నేరుగా పేమెంట్ ఇవ్వటం ఆప్షన్ 1 and 2 అంటే. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆప్షన్ 1 and 2లో నిర్మాణం చేసుకున్నారు. వారికి ఏంటంటే ప్రభుత్వం ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, లేకపోతే ఏఈ కానివ్వండి, డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు సర్టిఫై చేసిన మీద ప్రభుత్వం వాళ్ళ అకౌంట్స్కి, లబ్ధిదారుల అకౌంట్స్కి డబ్బులు వేయటం జరిగింది. ఆ అకౌంట్లో పడ్డ డబ్బుల్ని వాళ్ళని మభ్యపెట్టి ఆనాటి రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే గ్రామ నాయకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, మభ్యపెట్టి ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు తీసేసుకోవటం చాలా శోచనీయం, నీచం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. సరే తీసుకున్నారు, కనీసం వాళ్ళకి దాని మీద ఏదో ఒక 5,000 లేదా 4,000 లాభం వేసుకున్నారంటే పర్వాలేదు, కానీ కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా, అక్కడ నిర్మాణం చేయకోకుండా ఆ డబ్బులు తీసేసుకున్నారంటే ఆ పేదవాళ్ళ దగ్గర నుంచి మభ్యపెట్టి ఇంతకంటే దారుణం, దోపిడీ ఇంకోటి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తామని. నేను కొన్ని ఇల్లు చూసాం, నిర్మాణం క్వాలిటీ లోపం చాలా ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధికారులకు రాగానే, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ క్వాలిటీ మీద ఎంక్వైరీ వేయండి. క్వాలిటీ కూడా ఏదో వెళ్ళి చూసేసి వచ్చాము అంటే కాదు, లేటెస్ట్ టెక్నాలజీస్ ఈ ఇంజనీరింగ్లో ఏదైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా వాడి రూమ్ సైజులు కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే కరెక్ట్గా మోటార్ సిమెంట్ ఇవన్నీ వేసారా లేదా, ఇవన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కల్లారా మరి మన గౌరవ శాసనసభ్యులు తీసుకెళ్ళిన చోట చూసాం, చాలా ఘోరంగా క్వాలిటీ ఉంది. కొన్ని ఇళ్ళేమో పిల్లర్స్ కట్టుకోకుండా లోడ్ బేరింగ్ వాల్స్ మీద కట్టేశారు. అంటే వీటన్నిటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే మధ్యలో ఆపేశారో వాళ్ళ మీద అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టైనా సరే
కొంతమంది ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళు కంప్లీట్ చేసి క్వాలిటీ ప్రకారం వాళ్ళు కట్టిస్తారంటే అది గౌరవ శాసనసభ్యుల వారితో మీ అందరితో కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. ఎవరైతే ముందుకు రారో ప్రభుత్వ సొమ్మని దోచేసాం మమ్మల్ని ఏం చేస్తారని విర్రవీగే వాళ్ళకి మాత్రం తప్పుకోకుండా కఠిన చర్యలు చట్టపరమైన చర్యలు వెంటనే మొదలు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే పోలీస్ అధికారులకి గౌరవ శాసనసభ్యులు సూచించారు, నేను కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఎస్టీ సోదరిమణులు వచ్చేసి ఇక్కడ బాధపడ్డారో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఎవరికైతే వాళ్ళు డబ్బులు ఇచ్చారో వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు తీసుకున్నారు, ఎందుకు కట్టలేదు వీటన్నిటిని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఏదేమైనా కూడా ఈ హౌసింగ్ నిర్మాణం ముందుకు వెళ్ళాలి కాబట్టి పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాటిని ఏ విధంగా మళ్ళీ పునర్నిర్మించడమా లేక కట్టిన వాటి మీద ఎక్కడైతే క్వాలిటీ లోపం ఉందో అవన్నీ తీసేసి తొలగించి మళ్ళీ క్వాలిటీ ప్రకారం కట్టించి క్వాలిటీ పర్వాలేదు బాగానే ఉన్నాయని ఎవరైనా సరే ఒక ఇంజనీరింగ్ కాలేజో లేకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ మంచి రిప్యుటేషన్ ఉన్న ఇంజనీరింగ్ ఏజెన్సీ ఎవరైనా వచ్చి ఈ స్ట్రక్చర్ పర్వాలేదు దీని మీద ఈ ఇల్లు కడితే పర్వాలేదు అని చెప్తే వాటిని కొనసాగించడం ఇవన్నీ కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం గౌరవ శాసనసభ్యులతో అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ హౌసింగ్ని ఇంతకుముందు మనందరం కూడా చూసేవాళ్ళం. ప్రతి మీటింగ్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పేసి ఉపన్యాసం చాలా బాగా చెప్పేవాళ్ళు, చాలా మనసుకు హత్తుకునే విధంగా చెప్పేవాళ్ళు ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి. కానీ ఆయన చేసిన అన్యాయం ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేసి పూర్తిగా అనాపైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి 2.5 లక్షల రూపాయలతో ఆ రోజు ఇల్లు నిర్మాణం చేసి జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2.5 లక్షలు పక్కన పెట్టండి, కేవలం 30,000 రూపాయలు కొన్ని చోట్ల ఏదో ఇసుకిచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి చెప్తా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 2.5 లక్షలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పేదవాళ్ళకి ఇల్లు నిర్మించాలని ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కనీసం 1 లక్ష రూపాయలు కూడా వేయకోకుండా కేవలం 30,000 రూపాయలు ఇచ్చి 1,80,000 ఒక ఇంటికి శాంక్షన్ చేశారు. అది వేయటమే కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు ప్రిమిటివ్ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళకి 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చారు. మరి ఎస్సీ బీసీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ 50,000, 75,000, 1 లక్ష పూర్తిగా రద్దు చేసేసి 1,80,000తో నిర్మాణం చేసుకోమని చెప్పేసి చెప్పారు. ఆ 1,80,000లో కూడా ఉట్టి కేవలం అర్బన్ ఏరియాస్లో నెల్లూరు విజయవాడ అటువంటి చోట 30,000 ఇచ్చి గ్రామీణ ప్రాంతాలు ఇటువంటి ప్రాంతాల్లో ఆ 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులనే వాడుకోమని చెప్పేసి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజలకు అన్యాయం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. మేమందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దలు మేము అందరం కూడా ఆలోచించి అయ్యా 1,80,000తో ఎందుకు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే ఆర్థికంగా కొంత బలంగా ఉన్నారో వాళ్ళు నిర్మాణం చేసేసుకున్నారు, ఆర్థికంగా పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీలు బీసీలు ఎస్టీలు వాళ్ళు ఏమీ చేసుకోలేని దిక్కుతోచని స్థితిలో ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీలకి 50,000 ఎస్టీలకి 1 లక్ష రూపాయలు 75,000 ఏదైతే ఉందో అవి మళ్ళీ శాంక్షన్ చేశారని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని. మరి మేము మా డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే 50,000 75,000 1 లక్ష ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్కి పంపిస్తే ఆయనే చంద్రబాబు నాయుడు గారే ప్రస్తావించి మరి ఎస్సీ ఎస్టీలకి ఇస్తున్నారు, మరి బీసీల పరిస్థితి ఏమిటి అని చెప్తే మరి అది పెట్టలేదు సార్, క్యాబినెట్లో ఉన్నాను మేము దాన్ని ప్రపోజ్ చేయలేదు సార్, ఎస్సీ ఎస్టీలు కదా అని చెప్పేసి పంపించామంటే బీసీలు కూడా పేదరికంలో ఉన్నారు, మనకు ఆర్థిక భారం అయినా సరే బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి బీసీలకు కూడా 50,000 ఇచ్చే కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగిందని చెప్పేసి అందరికీ మనం చేస్తాం. దయచేసి జరిగిన తప్పుల మీద చర్యలు తీసుకుంటాం, దాంట్లో వెనకడిగేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తాము.
అదే సమయంలో ఏ విధంగా ఇల్లు పూర్తి చేసి ఈ పేదవాళ్ళకి గృహ నీడ కల్పించాలో మరి సోమిరెడ్డి గారు లాంటి పెద్దలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి డిస్ట్రిక్ట్ రివ్యూ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఒకసారి ఆలోచించి ఏ విధంగా ముందుకెళ్ళాలని తప్పకుండా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల ఇల్లు నిర్మాణం చేసి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహాన్ని ఏర్పాటు చేయాలి. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదే అర్బన్ ఏరియాలో టౌన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాల్సిందే. మనం ఇద్దాం, ఎంత ఖర్చు అయినా ఎంత భారమైనా అని చెప్పేసి ఆయన చాలా కమిట్మెంట్తో చిత్తశుద్ధితో ఆలోచన చేస్తారని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. నేను ఈ మార్చి నుంచి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ కాలేదో కొత్తగా శాంక్షన్స్ రాబోతా ఉన్నాయి. మరి మన గౌరవ శాసనసభ్యుల వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను, ఎక్కడెక్కడైతే అర్హత ఉందో అందరితో పెట్టించండి అన్న. తప్పకుండా అందరికీ మ్యాక్సిమం ఇల్లు మన సర్వేపల్లి నియోజకవర్గంలో శాంక్షన్ అవడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి కొన్ని సందర్భంగా మెడం చేస్తూ 2.5 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉంది ఒక్కొక్క ఇంటికి. 1,50,000 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1,00,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటమే కాకుండా దానికి అదనంగా మన ఎస్హెచ్జి లోన్ ఏదైతే ఉంటుందో 35,000 రూపాయలు ఏదో ఉంది, అదేవిధంగా 35,000 రూపాయలు అనుకుంటాను. అదేవిధంగా ఇసుక కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా పక్కా గృహాలు నిర్మించుకునే కార్యక్రమం చేయమని చెప్పేసి మనం చేస్తాం. ఇంత అవినీతి అంటే అవినీతి చాలా రకాలు ఉంటాయి, సంపాదించాలనే ఆలోచన చేయొచ్చు, కానీ ఈ విధంగా నిరుపేదల అమాయకత్వాన్ని దోచుకోవడం అనేది చాలా నీచం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా దీన్ని సరి చేస్తానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. తమ చర్యలు తీసుకుని వాళ్ళందరికీ కూడా గూడు ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి, మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి, రాతపూర్వకంగా కానివ్వండి, ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొట్టమొదటి కూడా చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు, మంత్రులు, రామనారాయణ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఇతర శాసనసభ్యులు కానివ్వండి, డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు 120 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాలు కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని ఇళ్ళు పూర్తిగా నాసిరకంగా మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు, లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు, ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక్కడ ఆప్షన్ 3లో అంటే కాంట్రాక్టరు, ఇల్లు నిర్మించే సంస్థ, లబ్ధిదారుడు, ప్రభుత్వం కలిసి ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో, పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి, క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటూ ప్రారంభించాం. కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టుల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి, వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఉన్న సగం పూర్తి కాబడిన స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటీ ఏజెన్సీతో పరీక్షింపచేసి వాటిలో ఏదన్నా నిర్మాణ యోగ్యంగా ఉండి
పూర్తి చేయొచ్చు ఇల్లు అంటే వాటిని వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. శాసనసభ్యులు అధికారులు మీ అందరితో కూడా కలిసి అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎక్కడైతే క్వాలిటీ లేదో అక్కడ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేస్తే మంచిది కాదని ఎక్కడైతే భావిస్తామో అక్కడ తప్పకోకుండా ఆ కాంట్రాక్టర్తో అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ పునర్నిర్మించేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకి న్యాయం జరిగేట్టు చేస్తాం. ఇంకోటి ఆప్షన్ 1 and 2 ఇది మరీ అరాచకం. ఎందుకంటే ఇల్లిటరసీని, నిరక్షరాస్యతని, లేకపోతే అమాయకత్వాన్ని, లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఇల్లు కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్ధిదారుడు అకౌంట్కి ప్రభుత్వం వేస్తే ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అబద్ధం చెప్పి మేము కట్టాము, ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం ఎందుకంటే కూడా నీచమైన చర్య ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బులు రికవరీ చేయటం, ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం, ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, మొట్టమొదటి నుంచి విధ్వంసం సృష్టించారు, అరాచకం సృష్టించారు, దోపిడీ చేశారని చెప్తుంటే గిట్టుకుంటున్నారు. ఇది ఒక లైవ్ ఉదాహరణ. ఎవరైనా సరే మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి. పోనీ నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతాను. కానీ ఒక ప్రభుత్వం అంటే నమ్మకమైన ఒక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజలకి నమ్మకమైన ఒక వ్యవస్థ. ఆ ప్రభుత్వం లబ్ధిదారుడి పేరు పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్లో ₹1 కూడా దాని మీద ఖర్చు చేయకోకుండా ఆఖరికి లబ్ధిదారుడు నీ అప్పు నువ్వు తీర్చుకో అని చెప్తామంటే ఇంతకంటే కూడా విధ్వంసం, దోపిడీ ఇంకా వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఆ లబ్ధిదారుడి అకౌంట్కి కానీ చేతికి కానీ బ్యాంక్ ₹1 ఇవ్వాలి. ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వ్యవస్థ కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇచ్చింది బ్యాంక్ అంతా కూడా ఏంటి, పలానా సుబ్బయ్య గారి పేరు మీద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆ టిట్కో ఇల్లు పూర్తి చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు వాడేస్తే, ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటే ఈరోజు బ్యాంకులన్నీ కూడా నేను బ్యాంకులను కూడా కోరుతా ఉన్నాను, దీంట్లో మీరు కూడా భాగస్వాములే. మీరు దయచేసి ఆ లబ్ధిదారులు ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఈ మనీని ఏ విధంగా రికవరీ చేయాలా ప్రభుత్వంతో చర్చించండి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయండి. అంతేగాని లబ్ధిదారులు హింసించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ టిట్కో హౌజెస్ అన్నింటినీ కూడా లబ్ధిదారులకి అందజేయాలని కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మనం చేస్తాను. మొట్టమొదటిగా ఏదైతే 435 స్క్వేర్ ఫీట్, 350 స్క్వేర్ ఫీటు అవన్నీ కూడా లోన్స్, అటుకో లోన్ కూడా శాంక్షన్ అయింది. దానికి కొంత ఫార్మాలిటీస్ ఉన్నాయి, త్వరలో దాన్ని కూడా టేకప్ చేస్తాం. వేసారా పైప్ లైన్స్? ఎక్కడ బయట నుంచి మట్టి తోలలేదు. అది రోడ్ స్తంభాలంటే రోడ్. ఎవరు పంచాయతీ రాజు ఉన్నారా? ఎలా చేసి ఎవరు చేస్తారు?
లబ్ధిదారుడు అక్కడ నుంచి ఫోటో చెప్తే కూడా కరెక్ట్ గా ఉండదేమో. మనం ఏదో పొలిటికల్ గా మాట్లాడేమని మొత్తం డైవర్ట్ అవుతుంది. కరెక్ట్ ఇంకా మాకు 40 లక్షలు పే చేయాలని సార్ వెంకటాచలం పేదల కడుపు కొట్టినటువంటి ఇల్లు 2000 సంవత్సరంలో వికలాంగుల కోటాలో 380 ప్రకారం నేను పిఎంఏ గవర్నమెంట్ థర్డ్ ఆప్షన్ కింద వాళ్లే కట్టించారు. కట్టించిన కాడి నుంచి బేస్ మట్టం కాడి నుంచి స్లాబ్ అయిపోయేంత వరకు నా చేతి డబ్బులు 90,000 రూపాయలు నేను పెట్టుకున్నాను సార్. దానికి డబ్బులు పెట్టి కట్టించుకున్నా కూడా లాస్ట్ మూమెంట్ లో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో నా 385 ప్లాట్ను తీసుకెళ్లిపోయి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళకి ఇచ్చింది 1210 సార్. వాళ్ళకి ఇచ్చింది ఇంటికి సంబంధించిన ప్రతి బిల్లు కూడా మా పేరు మీదే పడింది. నేను సంవత్సరం రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పగులుకూరి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగతానే ఉన్నాను. ఎంఆర్ఓ గారిని కలిస్తే అది పొరపాటున రిజిస్ట్రేషన్ జరిగిందయ్యా, దాన్ని క్యాన్సిల్ చేపిస్తున్నామని ఆ రోజే కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపించారు. నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఈ విధంగా పొరపాటు జరిగిందని. సబ్ రిజిస్టర్ గారికి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని పంపించారు. వాళ్ళు అప్పుడుండే నాయకులు ఏం జరిగాయి పైన ఇప్పటికి ఆలస్యమైంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మొత్తం 902 ఇళ్ళు. దీంట్లో ఆల్రెడీ 3,59,00,000 ఖర్చు చూపించున్నారు. ఒక్క ఈ ఇళ్ల కోసం ఆ తిప్పని లెవలింగ్ చేశారంట పాపం కష్టపడి. దానికి 1,67,00,000 ఇప్పటికే ఖర్చు పెట్టేసేసారు. కరెంటుకి 62 లక్షలు ఖర్చు పెట్టారు. తాగునీరుకి 52 లక్షలు ఖర్చు పెట్టేసేసారు. మొత్తం అంతా కలిసి 2,81,00,000 ఇప్పటికి ఖర్చు పెట్టారు. డ్రింకింగ్ వాటర్ 2 కలిసి 6,40,00,000 6,40,00,000 ఖర్చు పెట్టారు. 6 మంది కూడా అది కాపురం చేసే పరిస్థితి లేదు. బేస్మెంట్లు వినాలి, మీరు వెనకుండే వాళ్ళందరూ వినాలి. 1.5 అడుగు అంత లెక్క లేకుండా పేదోళ్ళు 10 కాలాల పాటు ఉండే వాళ్ళ ఇళ్ళు ఆయన కరోనా ప్యాలెస్ పై చూసిరండి ఎట్టుంటుందో. ఆయన మరుగుదొడ్డి ఎంత అంటే మస్తాన్ బాబు ఆయన ఉదయం మనం కూర్చుంటులా అది ఎంత 25 లక్షలు. చేయి కడుక్కుంటున్నా మొత్తం అదెంత? అదే ఆ సినిమా చూసినట్టుంది ఆ కరోనా హౌస్. ఇక్కడ 1,80,000 గిరిజనులు. దాన్ని 2018లో చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులు కట్టుకోలేరు సార్ అంటే 70,000 ఒక్కసారి ఒక్క నిమిషంలో అనౌన్స్ చేశాడు, ఆర్డర్ తెప్పించాడు. 2,50,000 రూపాయలు గిరిజనులకి, 2,30,000 అంటే 50,000 ఎస్సీలకు పెంచాడు. 2,30,000 చేశాడు. జీవో వచ్చింది. జగనన్న వచ్చాడు, మన బిడ్డ మన బుడ్డ ముంచేదానికి. ఆ 75,000 క్యాన్సిల్ చేశాడు, 50,000 క్యాన్సిల్ చేశాడు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,50,000 ఎన్ఆర్ఈ చేసి 30,000తో ఆ 1,80,000 ఈయన వెనకుండే వాళ్ళు తినేయాల. 40,000, 50,000, 60,000 తినేయాల. ఒక్కొక్క ఇంటికి 70,000 బేస్మెంట్ లెవెల్లో వాళ్ళు తినేయాల. ఇక్కడ ఆ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఆ ఇల్లు ఉంటుందో నమ్మకంలే. నేను అందుకే మంత్రి గారికి చెప్పా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి 70,000, ఎస్సీలకి బీసీలకు కూడా 50,000 ఎక్స్ట్రా. కేంద్రం ఇచ్చే 1,80,000 కాకుండా మళ్ళీ కొత్తగా మీకోసం గిరిజనుల కోసం 70,000, ఎస్సీల కోసం 50,000, బీసీల కోసం 50,000 శాంక్షన్ చేసినాడు. ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. ఆ డబ్బులు కూడా ఎక్స్ట్రా మీ అకౌంట్లలో వేస్తున్నారు, ప్రభుత్వం వేస్తుంది. అది న్యాయమైన లబ్ధిదారులకు పడితే సంతోషం, కానీ వాళ్ళ బినామీలకు పడితే ఆ అమౌంట్ కూడా మస్తాన్ బాబు ఇప్పుడు చెప్పాడు ఎవరికి అకౌంట్లలో పడుతుందో తెలియదని. దాన్ని కూడా మంత్రి గారు జాగ్రత్త పడాలని కోరుకుంటున్నా. నేనేమంటున్నానంటే ఒక చిన్న దొంగతనం జరిగితే తీసుకొచ్చి పోలీసులు నిలబెట్టి మెడలో ఒక పలకేసి
నేను దొంగతనం చేశాను. ఏం చేశాడు? ఒక అరసవర, ఒక ఉంగరం, ఇక్కడ ఒక ఇల్లు, ఒక ఇంట్లో 10 కాలాల పాటు కనీసం ఆ తల్లి బిడ్డలు కాపురం చేసేదానికి లేకుండా చేస్తున్నారు. ఇది దురదృష్టకరమే. అందుకే నేను చెప్పా, ఎవరైతే ఈ ఇళ్లలో మోసం చేసి డబ్బులు తిన్నారో వాళ్ళకు కూడా సమానమైన చట్టం తీసుకొచ్చి ఈ కాలనీ మధ్య, ఈ లబ్ధిదారుల మధ్య నిలబెట్టి ఆ ఇల్లు ఎట్ట కట్టించావు, ఆ 4 పిల్లర్లు లేకుండా ఎట్ట కట్టించావు. ఇక్కడ ఈ తిప్పలో ఉండే గ్రావెల్ బయట దొరకపోతుంటే ఇక్కడికి నేను మర్రిపల్లి నుంచి తోలేను, దానికోసం కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పంటే ఆ బిల్లులు చేసిన వాళ్ళు ఎవరు? మీ జీతాలు ఎంత? నెలకు 1,00,000, సంవత్సరానికి 12 లక్షలు. సంవత్సరానికి 12 లక్షలు రావాలంటే ఎన్ని ఎకరాలు, 6 కాలాలు ఆ రైతు కష్టపడాలా? ఒకసారి తెగులు, ఒకసారి తుఫాను, ఒకసారి కరువు. నీకు మాత్రం ప్రతి నెల 1వ తేదీ నీకు డబ్బులు పడాలి. కానీ ఆ పేదోళ్ళ ఇళ్ళ కోసం మీకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఇళ్ళు కూలిపోయే విధంగా వాళ్ళు కట్టేసి డబ్బులు దోచుకుంటుంటే గోల్డ్కి వెళ్ళుకుంటున్నారా మీరు? వాళ్ళ వాటా తీసుకున్నారా మీరు? ఇది అన్ఫార్చునేట్, దురదృష్టం. అందుకే నేను చెప్తుండా, నేను 2023 నుంచి కాలనీల మీద తిరుగుతుండా. కడుపు మండిపోయింది. శాసనసభలో మాట్లాడా, ముఖ్యమంత్రి గారి దగ్గర నెల్లూరు జిల్లా హౌసింగ్ లో జరిగిన కరప్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా. ఇప్పటికి 120 కోట్లు అయింది. ఇంకా ఒక 150 కోట్లు తేలాల్సింది ఉంది. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ లబ్ధిదారుల మధ్య నిలబెట్టండి. ఇళ్ళు మళ్ళీ వాళ్ళ చేత కట్టిందాకా, ఆ డబ్బు కక్కిందాకా వదిలిపెట్టుబాకండి అని చెప్పేసి నేను ఆవేశంతో చెప్తుండా, బాధతో చెప్తుండా. ఆ బిడ్డలు ఆ ఇంట్లో ఎట్ట బతకాలనే కోపంతో నేను మాట్లాడుతూ ఉండా. అందుకనే మంత్రి గారిని, నువ్వు రావాలి మంత్రి గారు అని అంటే పాపం పాదసాది గారు శాసనసభలో చెప్పాను, మీరు ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పాను. వచ్చినారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము పోతున్నాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ జిల్లా మీద సమీక్ష పెడుతున్నాం. ఒక్క వెంకటేశ్వరపురం కాలనీ 20 కోట్లు, కావల్లో కట్టే ఒక్క కాలనీ 21 కోట్లు ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. వాళ్ళందరినీ ఏ విధంగా శిక్షించాలో ఇంకొకసారి భవిష్యత్తులో ఇంకొక కాంట్రాక్టర్లు పేదోళ్ళ పక్కా ఇళ్ల విషయంలో గన ఏలు పెడితే మా పరిస్థితి కూడా ఇట్టుంటుందనే ఒక భయం సృష్టించాలా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. ఆ కట్టిన ఇళ్ళు పనికొచ్చే వాటి మీద పూర్తి చేయిస్తాం. పనికిరాని వాళ్ళ మీద, పనికిరాని ఇళ్ల మీద ఈ బేస్మెంట్ లాభం లేదు, దీని మీద ఇళ్ళు నిలబడదు, స్లాబ్ నిలబడదు అనుకున్నవి పగలు కొట్టించి మళ్ళీ కట్టిస్తామని చెప్పారు. మనతో కూడా ఎండి గారు కూడా వచ్చున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూపించాం. ఇంకా వాళ్ళకి టైం ఉంటే వెంకటేశ్వరపురం కాలనీకి పోతే దారుణం, అడగపోతే కావలికి పోతే దారుణం. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టిట్కో హౌసింగ్ కట్టించాడు. టిట్కో హౌసింగ్ ప్రత్యేకంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల మీద చర్యలు తీసుకోవాలి, పరిశీలించాలి అని ప్రత్యేకంగా సూచించి ఇక్కడికి తీసుకొచ్చిన మీ ప్రియతమ శాసనసభ్యుడు, సోదర సమానులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మా హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రాజబాబు గారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, పొదలకూరు గ్రామ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. లబ్ధిదారులందరికీ కూడా, విలేకరులకి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ గృహ నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద పోరాడుతూనే ఉన్నారు. వచ్చినప్పటి నుంచి అవకాశం వచ్చిన చోటల్లా, అది అసెంబ్లీ కానివ్వండి, లేదు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి, లేదు మేమిద్దరం కలుసుకున్నప్పుడు కానీ ఆయన ఒకటే మాట, గత ప్రభుత్వంలో ఈ గృహ నిర్మాణంలో దోచేశారు, దోచిన విషయం పక్కన పెడితే పేదవాళ్ళు 10 కాలాల పాటు నివసించాల్సిన ఇళ్ళని కనీస గౌరవం, ఆ పేదల మీద కనీస ప్రేమ లేకుండా ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లు కట్టడం జరిగింది. కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర, అందరి దగ్గర కూడా చేస్తే
ముఖ్యమంత్రి గారు దీని మీద ఎంక్వైరీ వేయటం, ఆ ఎంక్వైరీలో దాదాపు 120 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించబడటం, దాని మీద చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధమవటం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. 20 లక్షల మందికి ఇల్లు, 30 లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేశాము, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము అని చెప్పేసి. కానీ రాష్ట్రం మొత్తం చూస్తే ప్రతి జిల్లాలో కూడా ఇదే గొడవ. కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు శ్మశానాల్లో ఇచ్చారు, కొండ వాలు ప్రాంతాల్లో ఇచ్చారు, నీళ్లు నిలిచిపోయే ఆవ భూముల్లో ఇచ్చారు, నివాసయోగ్యం కాని భూముల్లో కూడా ఏదో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పేసి చెప్పుకోవటానికి ప్రయత్నం చేసే విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మంచి ఈ విధమైన విలువైన భూములు ఇచ్చినప్పుడు కూడా దానిని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే పేదల మీద ప్రేమతో ఇవ్వలేదనేది ఈ విధానం అంతా చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడే చూసాం, మన ఎదురుగుండా ఒకటే ప్లాట్ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసేసి ఇంకో కొంతమందిని చూసాం. అసలు ఆ పట్టా కాగితాలు ఏదైతే ఉన్నాయో అవి వాస్తవాలా లేదా అప్పటికప్పుడు ఎలక్షన్ కోసం ముద్రించి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకత్వం విధంగా చేసిందా అర్థం కాని పరిస్థితులు ఆ పట్టాలు ఉన్నాయి. అంటే పట్టాలైతే ఇచ్చారు కానీ స్థలాలు కూడా చూపించని దౌర్భాగ్య పరిస్థితి. ఈ విధంగా ఈ గృహ నిర్మాణాన్ని, ఇళ్ల స్థలాల్ని మొత్తం కూడా కంపు చేసేసి పెద్ద అవినీతి కోపంగా మార్చేశారని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఇకపోతే ఇళ్ల నిర్మాణం, చంద్రబాబు నాయుడు గారు 2014-19 సమయంలో ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు ఇస్తే పూర్తిగా రాష్ట్ర అనా పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి 2.5 లక్షలతో ఇల్లు కట్టిస్తే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు కడిగేసుకున్న పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 2.5 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇందాక పెద్దలు చెప్పినట్లు ఎస్సీలకి, ఎస్టీలకి 50,000 రూపాయలు, 75,000, 1,00,000 రూపాయలు అదనంగా కూడా ఇచ్చారు. 2.5 లక్షల రూపాయలు. ఈ మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే బీసీల కోసం పుట్టాము మేము, లేదా ఎస్సీ ఎస్టీల కోసం పుట్టామని చెప్పుకున్న వాళ్ళు ఆ 2.5 లక్షల రూపాయలని 1,80,000కి తగ్గించి ఆ 1,80,000లో కూడా 1,50,000 కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి కేవలం 30,000 రూపాయలు. ఆ 30,000 కూడా ఇటువంటి ప్రాంతాల్లో తన నిధులు ఇవ్వకోకుండా ఎన్ఆర్జీఎస్ అని చెప్పేసి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ నిధులు పెట్టి చేతులు కడుక్కున్న వైనం అని చెప్పేసి నేను దృష్టి తీసుకొస్తాను. సరే, ఇది ఇవ్వకపోయాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎస్సీ బీసీలకి ఏమైనా అదనంగా ఇస్తాడంటే అది కూడా పూర్తిగా రద్దు చేశాడు. రద్దు చేయటమే కాకుండా ఇళ్ల నిర్మాణం మనం చూసాం. ఒక పర్యవేక్షణ లేకోకుండా మనం ఈ ప్రభుత్వం అంటే పేదవాళ్ళందరూ కూడా నమ్మకం పెట్టుకుని మాకేదో చేస్తుంది ఈ ప్రభుత్వం అని నమ్మకంతో జీవిస్తూ ఉంటారు. అటువంటి పేదలకు కట్టే ఇళ్ళని ఎంత నిర్లక్ష్యంతో కేవలం ఇది దోపిడీ చేయడానికి ఒక పథకంగా భావించారు తప్పితే ఇది పేదవాళ్ళు 10 కాలాల పాటు నివసించాల్సిన ఇల్లు. దీనికి రోడ్లు కానివ్వండి, మంచిలు కానివ్వండి, లేదా పక్కాగా చక్కగా ఒక 10 కాలాల పాటు నిలబడే విధంగా కట్టాలని ఆలోచన లేకుండా ఏ విధంగా కట్టారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దీనికి తోడు కొంతమంది అధికారులు కూడా సహకరించటం. నేను ఇందాక ఒక గ్రామంలో చూసాం, ఎస్టీలకి డబ్బులు వేసి ఒక్క ఇటుకు కూడా అక్కడ పెట్టుకోకుండా బేస్మెంట్ కట్టేసినట్టు ఒక రికార్డు సృష్టించి ఒక 50,000, 60,000 వాళ్ళ అకౌంట్లో వేసేసి ఆ అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు తీసేసుకుని పోవటం ఎంత నీచమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. ఈ విధంగా ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని, ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని కూడా పూర్తిగా అవినీతిమయం చేసేసి పేదల పొట్టగొట్టారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. తప్పకోకుండా వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మనం చక్కగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి, ఎటువంటి అవినీతి లేకోకుండా. ఇప్పుడు దాకా కట్టిన ఇళ్ల మీద ఎంక్వైరీ వేయండి, టెక్నికల్గా అది కరెక్ట్గా కట్టారా లేదా, సిమెంట్ కరెక్ట్గా వాడారా లేదా అన్నీ కూడా చూడండి.
అని చెప్పేసి ఇప్పటికే ఎంక్వైరీ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది. మరి మన జిల్లా రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే ఇల్లు కట్టారో ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే అవినీతి జరిగింది, దోచేశారు, కడుపు నింపుకున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని వేల మంది ఈ ఊర్లో నాకు తెలిసి దాదాపు 1142 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 902 మంది ఇల్లు నిర్మాణం మొదలుపెట్టారు. 2 రకాలుగా ఏంటి, వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకున్నారు. 475 మంది వాళ్ళు మేస్త్రి పెట్టి కట్టించుకున్నారో లేకపోతే ఎలా కట్టించుకున్నారో ప్రభుత్వం తెలియదు, కానీ 475 మంది వాళ్ళకి వాళ్ళే కట్టించుకున్నారు ఆప్షన్ 1 and 2లో. అదేవిధంగా 427 మంది ఆప్షన్ 3లో ఎవరికో థర్డ్ పార్టీకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా నిర్మాణం చేయించుకున్నారని చెప్పేసి మనం చేస్తాం. ఎవరైతే ఈ ఇళ్ళన్నీ కూడా తప్పుకోకుండా ఒక సాంకేతిక కమిటీని వేసి ఒక పేరెంట్కి కన్నా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మరి టీంను పంపించి ఈ కట్టిన స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఫర్దర్గా స్లాబ్ వేసేసి నివాసయోగ్యం కాదా, నివాసయోగ్యమా కాదా అని చెప్పేసి పరిశీలించి నివాసయోగ్యం అయితే మీ అందరికీ కూడా ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఒకవేళ అది నివాసయోగ్యం కాదు, నిర్మాణంలో లోపం ఉంది, కరెక్ట్గా ఫౌండేషన్ వేయలేదు లేకపోతే సిమెంట్ వాడలేదు అని కనుక రిపోర్ట్ ఇస్తే ఎవరైతే కట్టారో అంటే ఆప్షన్ 3లో థర్డ్ పార్టీ ఏజెన్సీస్తో ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టైనా సరే వాళ్ళని లాక్కొచ్చి ఆ ఇల్లు నిర్మాణం ఏ విధంగా పూర్తి చేయాలో ఆలోచిస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తామని తప్పకోకుండా. ఎందుకంటే ఈ రెవెన్యూ ఇందాకే పోలీసులతో కూడా మాట్లాడారు ఎమ్మెల్యే గారు, నేను కూడా కలిసి ఇమ్మీడియట్గా కేసులు లిస్ట్ చేయండి. ఇప్పుడు దీని తర్వాత కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది, దాంట్లో చాలా స్పష్టంగా చెప్తాం. ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ గృహ నిర్మాణాన్ని అబాసు పాలు చేశారో, పేదలకు అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తుల నుంచి అయినా సరే అది కలెక్ట్ చేసి ప్రభుత్వానికి జమ చేసే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తామని కూడా మనం చేస్తాం. అదేవిధంగా లేదు ముందుకొచ్చి సరే తప్పు జరిగిందండి అది కరెక్ట్ చేస్తాం, మేము చక్కగా టెక్నికల్గా మేము కడతాము, నిబంధనల ప్రకారం కడతామని చెప్పేసి ఒకవేళ ముందుకొచ్చి కంప్లీట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్ చేయించి ఆ ఇల్లు మీకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, గ్రామాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే మనం. అదేవిధంగా గత ప్రభుత్వం 1,80,000 రూపాయలే ఒక యూనిట్ కాస్ట్ ఇస్తే మనం 2.5 లక్షల రూపాయలు, 1,50,000 కేంద్ర ప్రభుత్వానికి, 1,00,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి తర్వాత డ్వాక్రా మహిళలకి అదనంగా రుణ సౌకర్యం కల్పించడానికి మరి నిర్ణయించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఏదైతే ఈ సగంలో మిగిలిపోయిన ఇల్లు ఉన్నాయో మన ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మరి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000, 50,000, 75,000, 1,00,000 రూపాయలు అదనంగా కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. కొంతమంది మిత్రులు చెప్పారు నేరుగా అకౌంట్లు వేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ఎండీ గారికి చెప్పాను నేను, ఏ నియోజకవర్గం అయినా సరే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే అదనంగా వస్తుందో అవి ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేల సమక్షంలో లబ్ధిదారుల సమక్షంలో నేరుగా ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎండీ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి వారి ఎంపిక కూడా తీసుకునే అదే విధానం పాటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. అదేవిధంగా ఇందాక చెప్పారు ఇది ఎన్టీఆర్ హౌసింగ్లో కట్టుకున్న మన వాళ్ళకి ఇవ్వట్లేదు, వైసీపీలో కట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పేసి. అక్కడేమో ఎన్టీఆర్ హౌసింగ్లో కట్టుకున్న ఇల్లు ఇందాక నేను చెప్పినట్లు అనా పైసాతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టబడిన ఇల్లు అవన్నీ కూడా. ఇప్పుడు ఏదైతే కట్టారో వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఏమీ లేవు, మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి పేమెంట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా కేసులు ఉండి విజిలెన్స్ ఉండి లేదా అవకతవకలు జరిగిన ఇళ్ళకైతే పేమెంట్ ఆపేస్తాం, ఎక్కడైతే సక్రమంగా ఉన్నాయో వాళ్ళకి మాత్రం కప్పు ఇచ్చేసి, ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు. పిఎంఏవై అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టుకుంటాం కాబట్టి వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నాం, కానీ ఎన్టీఆర్ హౌసింగ్లో కట్టిన వాళ్ళకి ఇవ్వకూడదనే ఉద్దేశం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి మనం తప్పుకోకుండా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ 70 సంవత్సరాల నుంచి మనకు ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా వచ్చే ప్రభుత్వం
అమలు చేయాల్సిందే. సక్రమైన నిర్ణయం అయినట్లయితే, చట్టానికి లోబడిన నిర్ణయం అయితే తప్పకుండా అమలు చేయాల్సిందే. కానీ గత ప్రభుత్వం అరాచక విధ్వంసకర ప్రభుత్వం అనేది మనందరూ కూడా వింటానే ఉన్నాం. ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేసింది, ఏ విధంగా వ్యవస్థల్ని కుప్పకూల్చేసి తన సొంత జాగీర్లా పరిపాలన చేసింది మనందరూ కూడా చూసాం. ఆ ప్రభుత్వం అంత ముందు కట్టిన ఇళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారుగా, మీరు వెళ్ళి అడుకోండి అని చెప్పి తప్పించుకోవటం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం వారికి డబ్బులు ఇవ్వాలనే చిత్తశుద్ధితో ఆలోచన చేస్తుంది. మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో. మొత్తం అప్పులు తట్ట నెత్తి మీద పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ఈరోజు దానికి ఇవ్వడానికి నిధులు కొద్దిగా సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మిత్రుడు చెప్పినట్లు ఎన్టీఆర్ హౌసింగ్ లో వచ్చిన వారికి కూడా తప్పకుండా పేమెంట్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా ఇస్తాము. కేవలం నిధులు లేని మూలంగా పాపం సతమతమైపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిద్ర లేని రాత్రులే గడుపుతా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క అప్పులు పుట్ట దాదాపు 10 లక్షల కోట్లు చేశారు. ఇప్పుడు ఇంకో పక్క మనం సూపర్ 6 లో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేవలం మన జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే బటన్ నొక్కేసి నా పని అయిపోయిందని చెప్పేసి 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మీకు చెప్పామో, మొన్న ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం 4,000 రూపాయలు. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే, మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయల్ని గతంలో 3 నెలలు కలిపేసి 1 నెలలో నిర్ణయం తీసుకుని 1 నెలలో 1,000 రూపాయలు పెంచిన ఘనత మన ప్రభుత్వం అని చెప్పేసి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా 3 సిలిండర్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపు 1 కోటి మందికి సిలిండర్ ఇస్తున్నాం. పేదవాళ్ళకి కడుపు నింపే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. వచ్చే నెల మే చివరికి మీ అందరి పిల్లల్ని చదివించడానికి తల్లి దేవుని కార్యక్రమం ఏదైతే ఉందో అవన్నీ కూడా డబ్బులు మీ అకౌంట్లో వేయబోతున్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ క్షేమంగా మనం చేస్తాం. అంతేకాకుండా రైతు సోదరులకి ఏదైతే మనం అన్నదాత సుఖీభవ కార్యక్రమం పెట్టామో దానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వ వాటా జూన్లో వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆ డబ్బులు కూడా వేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. వీటితో పాటు ఈ సూపర్ 6 కార్యక్రమాలతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం. ఏదో చదివిచ్చేసి మీ దారిని మీరు జులాగి తిరగండి, మాకేం సంబంధం లేదని చెప్పేసి చేతులు దులుపుకునే ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. ఎవరినైతే చదివించామో, ఎవరైతే మన రాష్ట్రంలో పుట్టారో వాళ్ళ భవిష్యత్తు కోసం మార్గాన్ని సుగమం చేయటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికోసమే ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. 20 లక్షల ఉద్యోగం మన పిల్లలు చదువుకున్న తర్వాత ఏం చేయాలనే ఆలోచన రాకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఇదేదో ఉపన్యాసానికి చెప్తాం కాదు. మనం వచ్చిన 10 నెలల కాలంలోనే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు, 6,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చినాయి. నిన్నగాక మొన్న లోకేష్ గారి చేతుల మీద 65,000 కోట్ల విలువ చేసే సిబిజీ ప్లాంట్ రిలయన్స్ కంపెనీ ఏదైతే చేస్తుందో దానికి శంకుస్థాపన కూడా చేశాం. దానికి కావాల్సిన భూమిని కూడా రిలయన్స్ వాళ్ళకి అప్పచెప్పామని చెప్పేసి మెదడుకి మనం చేస్తాం. ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పాటు కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇంకా ఏదైతే పట్టాల్లో తేడాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారు తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అవన్నీ కూడా సాల్వ్ చేస్తారని చెప్పేసి మీకు మనం చేస్తూ, మరి ఈ అవకతవకలు తప్పకుండా సాధ్యమైనంత వరకు సరి చేయడానికి, వీళ్ళ మీద ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళ మీద యాక్షన్ చేయడానికి తీసుకోవడానికి ప్రభుత్వం వెనకంచి వేయదని చెప్పేసి వాళ్ళ మీద చర్య తీసుకుని లబ్ధిదారులకి మెయిల్ చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తాం. మేము వస్తాం కదా, చంద్రమోహన్ రెడ్డి గారు వస్తారు, నేను వస్తాను, మీ ఊరు ఏంటో ఆ ఊరు బాగోతం ఏంటో కూడా చూద్దాం.